Hi, hello everyone. Welcome to Shahin Sweet Home. Please subscribe to Shahin Sweet Home. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకునే బ్యాచిలర్స్ చికెన్స్ ఫ్రై ఎలా తయారు చేసాం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 or 3 teaspoon ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక కిలో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఆయిల్ వేసి చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ని బాగా కొంచెం ఆ చికెన్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్లో మనం బాయిల్ చేసేది ఉండదు, డైరెక్ట్గా చికెన్ దాంట్లోనే మొత్తం ఫ్రై అయిపోవాలి. దీంట్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం చూడండి మనకి ఎలా వస్తున్నాయో చికెన్లో నుంచి. ఇప్పుడు చూడండి, మనం ఆయిల్లో చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 2 tablespoon సాల్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా పీసెస్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మన పీసెస్కి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, మన పీసెస్ మొత్తం కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మనకి ఆరెంజ్ రెడ్ కలర్ ఉండిద్ది కదా, ఆ కలర్ ఒక చిటికెడంతా వేసుకోవాలి. చూడండి ఎలా చేంజ్ అయిందో. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి మన పీసెస్ అనేవి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 tablespoon కారం పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 tablespoon ధనియా పిండి యాడ్ చేసుకోవాలి. ధనియా పిండి తర్వాత నెక్స్ట్ మనం చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా యాడ్ చేసేయాలి. చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం కలిపేటట్టు బాగా కలుపుకోవాలి. పీసెస్కి మొత్తం మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం చిన్న మంట మీద ప్రాసెస్ చేసుకోవాలి. చిన్న మంట మీద అయితే ఇంకా మనం బాయిల్ చేసేది ఉండదు కదా, మనకు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాము, హాఫ్ డన్ అయిపోయింది. ఇంకా ఈ మసాలా కూడా పట్టి ఒక 10 or 15 minutes పెడితే మన చికెన్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాతే మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాల్సి ఉండిద్ది. నెక్స్ట్ మనం కోకోనట్ పౌడర్, కొబ్బరి పౌడర్ ఉండిద్ది కదండి, కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ కొబ్బరి పౌడర్ వేస్తే ఇంకొంచెం ఆ గ్రేవీ థిక్నెస్ అనేది థిక్నెస్ కొంచెం ఎక్కువ అయింది. చూడండి, మనం 2 tablespoons యాడ్ చేయాలండి. కోకోనట్ పౌడర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఆ గ్రేవీ థిక్నెస్ రావడం కోసమే మనం కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. యాడ్ చేయకపోయినా పర్లేదు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఆ మసాలా కూడా ఆ కోకోనట్ పౌడర్ కూడా బాగా కలిపేటట్టు పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది దీని ఫ్లేవర్ మొత్తం మనకు కరివేపాకులోనే ఉంటుంది. కరివేపాకు చూడండి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మంట అనేది మనం ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం కసూరి మెతి ఉంటుంది కదా, కసూరి మెతి తీసుకొని వచ్చి కొంచెం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్ 65 ఉంటుంది కదా, చికెన్ 65 అలా ఇప్పుడు చూడడానికి అలా కనిపించింది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉండింది. నెక్స్ట్ మనం అది మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్కి మొత్తం మసాలా అవి పట్టేటట్టు. చూడండి, మనది సిమ్లో పెట్టి ఇంకా మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 10 or 15 minutes పెడితే మన చికెన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్లో ఇంకా 5 minutesలో దింపుతామనగా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పౌడర్ 1 tablespoon అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత చూడండి, మొత్తం పీసెస్కి అలాగే మనం కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత పీసెస్కి మొత్తం మనం మసాలా అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, నేను చెప్పాను కదా, కసూరి మేతి ఇలా యాడ్ చేసుకోవాలి. దాన్ని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. 2 చేతులు మెదుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో ఈజీగా చేసుకునే బ్యాచిలర్స్ చికెన్ రెడీ అయిపోయింది.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై రెడీ.